ఇక్కడ టీచర్ ఏమీ ఇవ్వడం లేదు సార్. నేమ్స్ రాసుకొని అమ్ముకుంటుంది సార్. గుడ్లు 25 ఇవ్వాలని 20 ఎందుకు ఇచ్చారు మీకు? 25 అయితే ఇవ్వట్లేదు సార్. మీకు ఇక్కడ రికార్డ్ అంతా 25 ఇచ్చినట్టు రాశారు. మళ్ళీ వెళ్తే లేవు అని చెప్తున్నారు. 25 ఇచ్చినట్టు నువ్వు సంతకం తీసుకొని ఉండవు. గుడ్లు ఏమో నువ్వు వీలే. నువ్వు ఎందుకు రాస్తావు? ఏమైనా ఆ 3x 5x ఏమైనా అంటా నేను. నువ్వు తక్కువ ఇచ్చి మిగిలించుకున్నావని నేను అంటా. అంటే ఇట్లా నాకు ఎక్కువ వచ్చినాయి. నీ హరికథలు నేను. అంబేద్కర్ కాలనీ, పాముల కాలనీ. ప్లీజ్ విజిట్ అంగన్వాడీ సెంటర్ సార్. ఇక్కడ టీచర్ ఏమీ ఇవ్వడం లేదు సార్. నేమ్స్ రాసుకొని అమ్ముకుంటుంది సార్. ఎవరికైనా చెప్పుకోండి అంటది. మీ నెంబర్ చూసి మెసేజ్ చేశాను సార్. ప్లీజ్ విజిట్ సార్. ఏమ్మా, ఎంతమంది ఉన్నారు పిల్లలు మీకు? సరేలే. అంటే మొత్తం ఈ ఒక సెంటరేనా ఇది? ఎంత స్ట్రెంగ్త్ ఎంత పిల్లలు? స్ట్రెంగ్త్ అంటే పిల్లలు 30 మంది వచ్చారా? నువ్వు రాసుకునేది ఏంది? వస్తా ఉంటే రాసుకోవాలా? లేదు ఎట్లా రాస్తావు? 42 మంది పిల్లలు ఉన్నారు. ఇది రిజిస్టర్ ఒకసారి. నీ సెంటర్కి ఇప్పుడు ఒకసారి రావాలి నేను. చిన్న లొకేషన్ పెట్టుకో. ఇది ఎప్పుడో సార్ వద్దాం. వీడికి వస్తామ్మా, నేను చెప్తా ఉన్నా. నేను సర్ప్రైజ్ విజిట్ చేస్తా. ఈరోజు నేను లేట్ అయ్యి రాలేకపోయినా, అది మధ్యాహ్నం రావాల్సింది. నువ్వు 30 మంది పిల్లలు 40 మంది పిల్లలు ఈ సెంటర్లో ఉన్నారంటే గొప్ప విషయం. జరుగుతూ ఉంటే సంతోషం. టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు? 7 months above 3 years below. ఓ అమ్మా. లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఇది మన టేక్ హోమ్ రేషన్. పిల్లల ఫోన్ నెంబర్స్ ఇవ్వు ఒకసారి. ఆ లిస్ట్ ఇవ్వు. చాక్లెట్ ఇచ్చరా? తిను. మేము సూది ఏంలే, సూది వేసేవాళ్ళం కాదు. బాగా వస్తారా రోజు? ఏమొస్తాయి మీకు? ఏబిసిడీలు వస్తాయా? నేర్చుకున్నారా? అన్నం తిన్నారా? మధ్యాహ్నం ఏం తిన్నారు? ఈరోజు గుడ్డు ఇచ్చారా? పొద్దున పాలు ఇచ్చారా? తాగారా? వెరీ గుడ్. మీకు ఎన్ని ఉన్నాయమ్మా సూపర్వైజర్ గారు? మంత్లీ ట్వైస్ చేస్తావా? 2 సార్లు వస్తావా? ఇంకో సెక్టార్లో ఎన్ని ఉన్నాయి? మంత్కి ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది నీ విజిట్. హలో అమ్మా, మీకు టేక్ హోమ్ రేషన్ అని ఇస్తున్నారా ఎవరి మంత్? ఏమేమి ఇచ్చారమ్మా పోయిన నెల? అంటే అబ్బాయికి వచ్చేది కోడిగుడ్లు, పాలు, ప్యాకెట్ అంతే సార్ వచ్చేది. కోడిగుడ్లు ఎన్ని ఇచ్చారు అందాజుగా? పోయిన నెలలో అయితే 20 ఇచ్చారు సార్. 20? 2 కితాలకి ఇచ్చారా? ఒకసారి ఇచ్చారా? ఒకసారి. పాలు? 3 లీటర్స్ ఇచ్చారు సార్. ఎన్ని ప్యాకెట్లు? 3 లీటర్స్ సార్. 3 లీటర్స్. ఒక నెల 3 ఇస్తారు, ఒక నెల 2 ఇస్తారులేండి. ఎందుకంటే అది మనకు ½ లీటర్ ప్యాకెట్లు ఉండవు కాబట్టి మామూలుగా 2.5 ఇవ్వాలా? ఒక నెల 3 ఇస్తారు, ఒక నెల 2 ఇస్తారులే. ప్రతి నెల ఇస్తున్నారా ఇవి? గుడ్లు 25 ఇవ్వాలని 20 ఎందుకు ఇచ్చారు మీకు? ఒకసారి 13, ఒకసారి 12, 2 కితాలుగా ఇస్తారు. 13 గుడ్లు 12 గుడ్లు 2 సార్లు. 25 అయితే ఇవ్వట్లేదు సార్. మీకు ఇక్కడ రికార్డ్ అంతా 25 ఇచ్చినట్టు రాశారు. మీరు సంతకం పెట్టారా? మరి సైన్ చేశాను 20 తీసుకొని, మళ్ళీ వచ్చి తీసుకొని అన్నారు. ఇంకంతా తీసుకోలేదు. మీరు ఎందుకు తీసుకోలేదు? మళ్ళీ వెళ్తే లేవు అని చెప్తున్నారు. అంటే వస్తున్నాయి, జనం ఎక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తున్నాయి లేని అంటున్నారు. సరే అమ్మా, ఒకటేమ్మా. సరే నేను కాదనలేదు. నో ఇష్యూ. ఎన్ని అన్ని రాయాలి కదా. 25 ఎందుకు రాసిరు అంటున్నా. మీరు 13, 12, 25 ఇచ్చినట్టు సంతకం పెట్టించుకున్నారు. మొత్తం 13, 12.
అర్థమవుతుందమ్మా సూపర్వైజర్ 13, 12 13, 12 13, 12 ఎంత 20, 25 25 ఇచ్చినట్టు నువ్వు సంతకం తీసుకొని ఉండవు గుడ్లేమో నువ్వు వీలే నువ్వు ఎందుకు రాస్తావు ఏమైనా ఆ 3x 5x ఏమైనా అంటా నేను చూడండి మా రికార్డు చూడండి ఇవన్నీ నువ్వు అటు చేయొద్దమ్మా నువ్వు పెద్ద సెంటరు ఇంతమంది నువ్వు మోస్తా ఉన్నావు సరే సంతోషం కానీ ఇది ఉండకూడదు ఈ ప్రాబ్లమ్స్ ఏం సూపర్వైజర్ గారు ఆమె ఇప్పుడు నేను ఒక పేరెంట్తో మాట్లాడాను నాకు వచ్చింది కంప్లైంట్ ఒక పేరెంట్తో మాట్లాడినా పేరెంట్ చెప్పేది కూడా 5 గుడ్లు తక్కువ ఇచ్చినారని నాకు వచ్చిన కంప్లైంట్ ఈమె అమ్ముకుంటుందని మీరేమో మంచిదే మీ మీ ఆమెతో ఉన్న మీకు ఆమెను చూసే విధానం ప్రకారం ఆమె కరెక్ట్ అని మీరు అంటా ఉన్నారు దీనికి ఏంటి సమాధానం అమ్మా నీ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టరే మ్యాండేటరీ గుర్తుపెట్టుకో దాంట్లో ఉండేటివే చూస్తాం మేము ఇంకా నువ్వు ఏంటో చెప్తే నేనేదానికి లేదు గుడ్లే రాలేదు తక్కువ వస్తా ఉన్నాయి కుయ్యమరు అని నువ్వు అంటా ఉన్నావు 130 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి ఎట్లా చెప్పు నువ్వు తక్కువ ఇచ్చి మిగిలించుకున్నావు నేను అంటా అంటే ఎట్లా నాకు ఎక్కువ వచ్చినాయి నీ హరికథలు నేను చెప్పు తప్పు కదా నాకు నువ్వు కరెక్ట్ కాదమ్మా మెమో ఇవ్వండి ఏమిస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి నాకు ఎక్స్ప్లెనేషన్ పెట్టండి 130 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి